హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తోడ సమ్ కింగ్స్. ఫ్రెండ్స్, డెమో వీడియోస్ చూశారు కదా. వీడియో నచ్చితే వీడియోకి లైక్ చేయండి. ఒకసారి అయితే మీరైతే వీడియోని అయితే ఫుల్ సాంగ్ తోటి వినాలనుకుంటే టెలిగ్రామ్ ఛానల్ అయితే నేనైతే పోస్ట్ చేశాను, వెళ్ళైతే ఒకసారి అయితే చూడండి. అదేవిధంగా టెలిగ్రామ్ లింక్ వచ్చి డిస్క్రిప్షన్లో ఉంటుంది. అదేవిధంగా వీడియోకి కావాల్సిన బీట్ మార్క్ అండ్ సీక్రెట్ ప్రిసెల్ లింక్ వచ్చి డిస్క్రిప్షన్లో ఉంటుంది. వెంటనే వెళ్ళైతే ఇంపోర్ట్ అయితే చేసుకోండి ఎలర్ట్ మోషన్లోకి. ఎలర్ట్ మోషన్ న్యూ వర్షన్ కావాలనుకుంటే మన టెలిగ్రామ్ ఛానల్ అయితే పోస్ట్ చేశాను, వెళ్ళైతే చూడండి, డౌన్లోడ్ చేసుకోండి. అదేవిధంగా వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. అదేవిధంగా కొత్త వాళ్ళైతే ఎవరైతే చూస్తున్నారో మన ఛానల్ని, సో వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆల్ సెలెక్ట్ చేసుకోండి. అప్పుడే మీకైతే నోటిఫికేషన్ అయితే మీకైతే ముందుగా అయితే వస్తుంది. నేను ప్రతి వీడియో పెట్టే నోటిఫికేషన్ అయితే మీకైతే వస్తుంది. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియోకి అయితే లైక్ చేయండి. వీడియోలోకి వెళ్ళే ముందు కొంచెం మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసి కొంచెం అయితే సపోర్ట్ అయితే చేయండి. ఇప్పుడైతే మనం అయితే లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఎలర్ట్ మోషన్ యాప్ అయితే ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత బీట్ ఫైన్ అయితే ఓపెన్ చేసుకోండి. ఇక్కడైతే నేనైతే సాంగ్కి తగ్గట్టు బీట్స్ అయితే యాడ్ చేసి పెట్టాను. మీరైతే బీట్ మార్క్ తగ్గట్టు ఫోటోస్ అయితే యాడ్ చేసుకోవాలి. ఎలాగో చెప్తాను. కింద ప్లస్ మీడియాలో వెళ్ళి ఒక ఫోటో అయితే సెలెక్ట్ చేసుకుని నెక్స్ట్ బీట్ మార్క్ దగ్గర వచ్చి ఎక్స్ట్ పార్ట్ కట్ చేసుకుని ఫోటోని జూమ్ చేసుకోండి. నెక్స్ట్ మళ్ళీ ఇంకో ఫోటో అయితే తీసుకోండి. దీన్ని కూడా ఎక్స్ట్ పార్ట్ కట్ చేసుకుని ఫోటోని జూమ్ చేసుకోండి. తర్వాత మళ్ళీ ఇంకో ఫోటో అయితే యాడ్ చేసుకోండి. దీన్ని కూడా ఎక్స్ట్ పార్ట్ కట్ చేసుకుని ఫోటోని జూమ్ చేసుకోండి. తర్వాత మళ్ళీ ఇంకో ఫోటో అయితే యాడ్ చేసుకోండి. దీన్ని కూడా ఎక్స్ట్ పార్ట్ కట్ చేసుకుని ఫోటోని జూమ్ చేసుకోండి. నెక్స్ట్ మళ్ళీ ఇంకో ఫోటో తీసుకోండి. తర్వాత దీన్ని కూడా జూమ్ చేసుకోండి. ఇలాగే లాస్ట్ వరకు అయితే ఫోటోస్ అయితే యాడ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇక్కడైతే చూడండి, నేనైతే ఫోటోస్ అయితే యాడ్ చేసుకున్నాను. సింపుల్గా బ్యాక్ చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత సీక్రెట్ ప్లాన్ అయితే ఓపెన్ చేసుకోండి. ఇక్కడైతే 3 అవర్స్ అయితే ఉంటాయి. ఈ స్టార్టింగ్లో 2 ఫోటోస్ అయితే సేమ్ అయితే ఉంటాయి. మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ ఫోటో మీద క్లిక్ చేసుకోండి. ఇవాళ 3 అవర్స్ వెళ్ళి కాపీ చేసుకోండి. తర్వాత బ్యాక్ వచ్చేయండి. ఫస్ట్ తర్వాత బీట్ ప్లాన్ అయితే ఓపెన్ చేసుకోండి. ఇక్కడ స్టార్టింగ్ దగ్గరికి వచ్చేయండి. ఈ స్టార్టింగ్ ఫోటోకి అయితే యాడ్ చేసుకోండి. తర్వాత 2 ఫోటోస్ క్యాప్ చేయండి. నెక్స్ట్ ఫోటోకి అయితే యాడ్ చేసుకోండి. తర్వాత మళ్ళీ 2 ఫోటోస్ క్యాప్ చేయండి. నెక్స్ట్ ఫోటోకి అయితే యాడ్ చేసుకోండి. తర్వాత మళ్ళీ 2 ఫోటోస్ గ్యాప్ ఇచ్చేయండి. నెక్స్ట్ స్టార్టింగ్ ఫోటోకి అయితే యాడ్ చేసుకుని మళ్ళీ 2 ఫోటోస్ గ్యాప్ ఇవ్వండి. తర్వాత నెక్స్ట్ ఫోటోకి ఇలా మీరైతే ఈ చిన్న ఫోటో తర్వాత ఈ లాంగ్ ఫోటో వదిలేసేయండి. నెక్స్ట్ ఫోటోకి అయితే యాడ్ చేసుకోండి. ఇలాగే మీరైతే లాస్ట్ వరకు అయితే అలాగే యాడ్ చేసుకోవాలి అనమాట. ఇక్కడ నేను ఎలా యాడ్ చేస్తున్నానో చూడండి, అలాగే మీరు కూడా ఎఫెక్ట్ అయితే యాడ్ చేసుకోవాలి. సో నేనైతే కలర్ గ్రేడింగ్ అయితే నేనైతే ఇచ్చేసాను ఆల్రెడీ ఎఫెక్ట్లోనే. సో చూడండి, ఇక్కడైతే ఈ విధంగా అయితే యాడ్ చేసుకోండి మీరైతే ఫోటోస్ ఎఫెక్ట్. తర్వాత సింపుల్గా బ్యాక్ వచ్చేయండి. మళ్ళీ సీక్రెట్ ప్లాన్ అయితే ఓపెన్ చేసుకోండి. ఇప్పుడు లాస్ట్ ఎఫెక్ట్ని కాపీ చేసుకోండి. తర్వాత బ్యాక్ వచ్చేయండి. బీట్ ప్లాన్ అయితే మళ్ళీ ఓపెన్ చేసుకోండి. తర్వాత ఈ లాంగ్ ఫోటోకి అయితే వచ్చేసండి. ఈ లాంగ్ ఫోటో దగ్గర అయితే ఎఫెక్ట్ అయితే పేడ్ చేసుకోండి. తర్వాత మళ్ళీ 2 ఫోటోస్ గ్యాప్లో నెక్స్ట్ లాంగ్ ఫోటో వస్తుంది, దానికైతే యాడ్ చేసుకోండి. మళ్ళీ 2 ఫోటోస్ గ్యాప్లో నెక్స్ట్ లాంగ్ ఫోటో వస్తుంది. ఇలాగే మీరైతే చూసి అయితే ఎఫెక్ట్ అయితే పేడ్ చేసుకోవాలన్నమాట. చూడండి, ఇక్కడైతే నేనైతే ఎలా యాడ్ చేస్తున్నానో చూసి మీరు కూడా అలాగే యాడ్ చేసుకోండి ఎఫెక్ట్. నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ ఒక గ్యాప్ ఇచ్చేయండి. తర్వాత మళ్ళీ ఒక గ్యాప్ ఇచ్చేయండి 2 ఫోటోస్. తర్వాత మళ్ళీ ఇక్కడ సేమ్ అదే విధంగా యాడ్ చేసుకోండి ఎఫెక్ట్. నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ ఈ ఫోటోకి తర్వాత మళ్ళీ ఈ లాస్ట్ ఫోటో కూడా యాడ్ చేసుకోండి. తర్వాత సింపుల్గా మళ్ళీ బ్యాక్ రావాలి. మళ్ళీ సీక్రెట్ ప్లాన్ అయితే ఓపెన్ చేసుకొని సెకండ్ ఎఫెక్ట్ని కాపీ చేసుకోవాలి. తర్వాత మళ్ళీ బ్యాక్ రావాలి. మళ్ళీ బీరో ప్లాన్ అయితే ఓపెన్ చేసుకొని ఇప్పుడైతే సెకండ్ ఫోటోకి అయితే ఎఫెక్ట్ అయితే పేడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ 2 ఫోటోస్ గ్యాప్లో అయితే ఆ ఎఫెక్ట్ అయితే పేడ్ చేసుకోవాలి. ఇంతకుముందు అయితే ఎలాగో 2 ఫోటోస్ గ్యాప్లో, సో అలాగే చూసి అయితే యాడ్ చేసుకోండి మీరు. నెక్స్ట్ మళ్ళీ 2 ఫోటోస్ గ్యాప్లో, తర్వాత మళ్ళీ 2 ఫోటోస్ గ్యాప్లో చూడండి. తర్వాత చూసి అయితే ఎఫెక్ట్ అయితే పేడ్ చేసుకోండి ఈ విధంగా. తర్వాత ఈ ఫోటోకి, తర్వాత ఈ ఫోటోకి, తర్వాత ఈ ఫోటోకి, తర్వాత ఈ లాస్ట్ ఫోటో కూడా సేమ్ అదే విధంగా యాడ్ చేసుకోండి. చూడండి, ఇక్కడతో అయితే మనం కంప్లీట్గా అయితే వీడియోని అయితే ఎడిట్ చేసుకున్నాం. తర్వాత సింపుల్గా మీకు అయితే లోగో కావాలనుకుంటే లోగో యాడ్ చేసుకోండి. తర్వాత పైన ఎక్స్ట్రా ఆప్షన్ క్లిక్ చేసుకోండి. తర్వాత ఏం చేస్తారంటే వీడియోలో వెళ్ళి అయితే మీకు నచ్చిన రెజల్యూషన్ ఇక్కడ పెట్టేసుకోండి. కింద క్వాలిటీ అనేది హై పెట్టుకొని కింద ఎక్స్ట్రా ఆప్షన్ క్లిక్ చేసుకుంటే వీడియో అనేది ఎక్స్పోర్ట్ అయితే అవుతుంది. చూడండి ఫ్రెండ్స్, వీడియో అనేది ఎక్స్పోర్ట్ అయితే అవుతుంది. ఐ హోప్ మీకు అయితే వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే వీడియోకి లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇలాంటి మంచి వీడియోస్ కోసం మీరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆల్ సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోతో కలుద్దాం ఫ్రెండ్స్. సో అంతవరకు బాయ్.